హలో ఎవ్రీవన్, సినిమా కలెక్షన్ల కంటే పైరసీ వెబ్సైట్లు ఎక్కువగా సంపాదిస్తున్నాయేమో అనిపిస్తుంది కొన్నిసార్లు చూస్తే. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఆస్తుల లిస్టులు చూసిన పోలీసులే ఆశ్చర్యపోయారట. ఈ పైరసీ వెబ్సైట్ ఆపరేటర్లో కీలకమైన ఇమ్మడి రవి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖపట్నానికి చెందిన ఇమ్మడి రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ను నడిపిస్తున్నాడు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కుకట్పల్లిలో అరెస్ట్ చేశారు. ఇతని అపార్ట్మెంట్లో పైరసీ సినిమాలు స్టోర్ చేసిన హార్డ్ డిస్కులు అలానే కంప్యూటర్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరికరాలతో పాటు రవి నుంచి సేకరించిన సమాచారంతో ఐబొమ్మ మెయిన్ సర్వీస్కి సంబంధించిన సమాచారం పోలీసుల చేతికి చిక్కింది. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ను పోలీసులు మధ్యలోనే హోల్డ్ చేశారట. ఐబొమ్మ పైరసీ ద్వారా గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు జరిగిన నష్టం 22,000 కోట్లకు పైగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు పోలీసుల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇక ఐబొమ్మ వెబ్సైట్ వినియోగదారుల సమాచారం తస్కరించడం, ప్రకటనలు, ఇతర మార్గాల్లో ఇమ్మడి రవి 100 కోట్లు సంపాదించాడని పోలీసులు విచారణలో తెలిసింది. ఐబొమ్మ ద్వారా జరుగుతున్న సినిమా పైరసీ వ్యవహారంపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దందాలో ఇమ్మడి రవితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు, వీళ్ళ నెట్వర్త్ ఎక్కడి వరకు విస్తరించింది అనో కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ పైరసీ గ్యాంగ్కు సంబంధించిన మరింత మంది చట్టం చేతికి చిక్కడం ఖాయంగా అనిపిస్తోంది. అక్రమాలు చేసి వ్యవస్థలను సవాల్ చేసే నేరస్తులు కటకటాలు లెక్కపెట్టడం తప్పదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.